వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని లేదని హెల్ప్ చేస్తా అంటే ఇది తీయడానికి రాలే. ఇప్పుడు ఎంత నష్టం అయితే చెప్పన్నా. వాళ్ళు చెప్పడానికి పేరు 3 మంత్రులు అంట. ఏం మిగడ అనుకున్నారన్న ఈడ మీకు ఎదురేది ఏం లేదు. వాళ్ళు చూసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి మా దగ్గరకు ఉండి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అడిగి తీసుకోబోతున్నారు. ఏదంటే కేసులు పెడతాం జైలు పోతారు అనేసి అంటే పెట్టిన ఏం కాదు, కోర్టుకైనా పోతాం, అవసరం లేదు మాకు. మరి కడుపు కాలుతుంది. అవునన్న. మరి ఇప్పుడు ఒక్కొక్కరు ఇల్లు 8-10 లక్షలు అన్న ఎవరిస్తారన్న? మరి నష్టపడాలి ఏమన్నా? మరి 15 లక్షలు కాదన్న, ముందు చెప్పాలి అంటే 5-15 లక్షలు కాదు. మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పోతుంది తినడానికి 2 రోజులు అయింది, తినడానికి నిద్ర లేదు, కరెంట్ లేదు. కరెంట్కి వచ్చినా కానీ అది కూడా ఇవ్వలేదు. ఏమి ఏం చేస్తాం అన్న? మరి మేము ఎట్లా మరి 3 మంత్రులు ఎవరన్నా మాట్లాడే ప్రయత్నం లేదన్న. అసలు వితౌట్ ఆర్డర్ వచ్చి ఎమ్మడని రాత్రి వచ్చి గోల కొడతామని చెప్పి ఎట్లుండదన్న మాకు. కనీసం ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన వేస్ట్ అన్న మాకు. ఎందుకనేసి అంటే పేదలకి ఏం రావట్లేదు. ఎప్పుడైనా ఉన్నోడు దోచుకోవడం తప్ప బయటోడికి ఏం రావట్లేదు. పేదోడు ఎప్పుడైనా పని పోవాలా, పని పోతే ఇంట్లో నడిచిద్ది. అలాంటివి 2 సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా అంతే ఉన్నాం. కరెంట్ లేకుండా రోజు 10 రూపాయలు క్యాండిల్ పట్టుకొని అది పెట్టుకొని ఉంటున్నాం మేము. కనీసం ఇల్లు అన్న ఒక ఇంద్రమ్మ ఇల్లు అదో ఇదో ఏమన్నా అన్న వాళ్ళు ఇయ్యరన్న మనకి. ఎప్పుడైనా ఉన్నోడు దోచుకోవడం తప్ప ఇచ్చేటోళ్ళు లేడు. మరి ఇంతగానం దౌర్జన్యం చేస్తే పాపం కదా అన్న? పాపమే, మమ్మల్ని పాపం అంటారు. వాళ్ళు ఏముందన్న, వాళ్ళు మంచిగా ఏసీ రూమ్ లో పండుకొని ఉంటారు. మీడ ఎప్పుడూ రోడ్డు మీద. ఇప్పుడు నైట్ వచ్చి చూడు, నైట్ వచ్చి ఆడికొచ్చి చూడండి అన్న, దోమలలో అంతే పండుకుంటున్నాను. దోమలలో ఆ నిద్ర కూడా లేదు. కూలగొట్టినా కానీ ఇడే పండుకున్నాం. దోమలు కుట్టుకుంటే అంతే ఉంటాం. మరి ఎటు పోవాలి మాకు దిక్కు లేదు. మరి